ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు గాని 2026వ సంవత్సరంలో ఈ 4 రాసుల వారికి కోట్ల ఖజానా లభించబోతుంది. మహారాజయోగము కోట్లకు పడగలెత్తటం ఖాయం అని చెప్పేసి మనకు పెద్ద పెద్ద వేద పండితులు చెప్పటం అనేది జరుగుతుంది. 2026వ సంవత్సరంలో 12 రాసులలో నుంచి ఒక్క 4 రాసుల వారికి మాత్రం అదృష్టం అనేది తలుపు తట్టబోతుంది. ఇది సాధారణ అదృష్టం కాదండి. ఏకంగా కోట్ల ఖజానానే మీకు దొరకబోతుంది. మహారాజయోగం పట్టి మీ యొక్క జీవితాలు ఒక్కసారిగా మారిపోబోతున్నాయి. పట్టిందల్లా బంగారం కాబోతుంది. నక్కతోక తొక్కినట్లుగా ఈ 4 రాసుల వారి యొక్క దశ దిశ అనేది తిరగబోతుంది. గ్రహాల సంచారము, నక్షత్రాల అనుకూలత అన్నీ కలిసి వచ్చి ఈ 4 రాసుల వారు కోట్లకు పడగలెత్తటం ఖాయం అని చెప్పేసి మనకు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు గట్టిగా ఘంటాపదంగా చెప్తున్నారు. ఎందుకంటే ఈ 2026వ సంవత్సరం అనేది సామాన్యమైనది కాదు. ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు, శని భగవానుడు అత్యంత శుభప్రదమైనటువంటి స్థానాలలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. దీనివల్ల ఈ 4 రాసుల వారికి గజలక్ష్మి రాజయోగము పడుతుందని చెప్పేసి మనకు శాస్త్రాలు అనేవి గట్టిగా చెప్తున్నాయి. శక్తివంతమైనటువంటి యోగాలు ఈ 4 రాసుల వారికి ఏర్పడుతూ ఉన్నాయి. ఈ యోగాల ప్రభావం దాదాపు అన్ని రాసుల వారిపైన ఉన్నప్పటికీ ముఖ్యంగా ఈ 4 రాసుల వారికి మాత్రం ఆకస్మిక ధనప్రాప్తి, ఊహించిన విధంగా ధనం అనేది కలిసి రాబోతుంది. ఈ రాసుల వారు గతంలో పడినటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి సుఖ సంతోషాలతో, ఆనంద ఐశ్వర్యాలతో, అష్టైశ్వర్యాలతో తొలతూగబోతూ ఉన్నారు. వీరి పాలిట ఈ 2026వ సంవత్సరము ఒక వరంలా మారిందని చెప్పటంలో ఏ మాత్రం కూడా అతిశయోక్తి అనేది లేదు. మరి ఇంతకీ ఈ 2026వ సంవత్సరంలో అపర కుబేరులుగా మారబోతున్నటువంటి ఈ 4 రాసులు ఏంటి? అసలు ఈ రాసుల వారికి ఎలాంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం వీడియోలో చక్కగా వివరంగా తెలుసుకుందాము. అయితే మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే అంతా కూడా చక్కగా అర్థమవుతుంది. మిడిమిడి జ్ఞానము అనేక రకాలైనటువంటి అనార్థాలకు దారితీస్తుంది కాబట్టి మీరు వీడియోని పూర్తిగా చివరి వరకు వినండి. అలాగే కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ ధనలక్ష్మియే నమః అనేటటువంటి కామెంట్ చేయటం వలన ఆ ధనలక్ష్మి యొక్క అనుగ్రహంతో మీరు ఎప్పుడూ కూడా ఆయు ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్ల పాటు ఉండటానికి ఆ తల్లి యొక్క ఆశీర్వాదము ఎప్పుడూ కూడా మీ మీద, మీ కుటుంబం మీద ఉంటుంది. కాబట్టి చక్కగా కామెంట్ చేసేసి మరికొంతమంది మిత్రులకు షేర్ చేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి చివరి వరకు వినగలరు. మనకు కొన్ని రోజుల్లో 2025వ సంవత్సరం ముగిసి 2026వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము. మరి ఈ 2026వ సంవత్సరము ఒక సువర్ణ యుగంలాగా ఈ 4 రాసుల వారికి మారింది అని చెప్పుకోవచ్చు. వీరు ఏ పని చేసినా కూడా అందులో విజయం అనేది పొందుతారు. పట్టిందల్లా కూడా బంగారంలాగా మారుతుందని చెప్పేసి మనకు జ్యోతిష్య పండితులు చెప్పటం అనేది జరుగుతుంది. 100 కోట్లు ఇచ్చినా కూడా ఈ 4 రాసుల వారికి పట్టినటువంటి అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. మరి ఈ 2026వ సంవత్సరంలో అపర కుబేరులుగా మారబోతున్నటువంటి రాసుల్లో మొట్టమొదటి అదృష్ట రాశి వచ్చేటప్పటికి వృషభ రాశి. వృషభ రాశి వారిది రాశి చక్రంలో 2వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహము ఈ వృషభ రాశి వారి మీద ఉండి ఈ 2026వ సంవత్సరము మీకు తిరుగులేని రాజయోగం అనేది పట్టబోతుంది. ఈ రాశిలోనికి కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రము 1, 2 పాదాలు ఈ నక్షత్రాలలో జన్మించినటువంటి వారు వృషభ రాశి వారి కిందకు వస్తారు. ఈ, వు, ఏ, ఓ, వా, వి, వే, ఓ అనేటటువంటి అక్షరాలతో ఎవరి పేర్లు అయితే మొదలవుతాయో వారు ఈ వృషభ రాశి వారి కిందకి చెందుతారు. 2026వ సంవత్సరం వృషభ రాశి వారికి ఒక అపురూపమైన, అద్భుతమైనటువంటి సంవత్సరంగా చరిత్రలో నిలిచిపోబోతుంది.
ఎందుకంటే ఈ సంవత్సరంలో గ్రహాల రాజు గురు భగవానుడు, ఐశ్వర్య ప్రదాత అయినటువంటి శుక్ర భగవానుడు ఇద్దరూ కలిసి ఈ రాశి వారిపై తమ కరుణా కటాక్షాలను కురిపించబోతున్నారు. దీనితో వీరి జీవితము ఒక రాజ్య మార్గంలో పండించబోతుంది. గతం గతః అంటే గతంలో మంచి జరిగినా, చెడు జరిగినా ఇక దాన్ని అంతటితో వదిలేసేసేయండి. గతంలో గడిచిన క్షణం గురించి కూడా ఆలోచించొద్దు. కానీ ప్రస్తుతం ఇకపై నుంచి మీ యొక్క భవిష్యత్తు కావచ్చు, మీ యొక్క ప్రస్తుతం కావచ్చు, అంతా కూడా ఈ వృషభ రాశి వారికి విజయమే. ఏ పని ప్రారంభించినా అది ఎంత కష్టమైనదైనా సరే అందులో విజయం సాధించి తీరుతారు. ముఖ్యంగా ఆర్థిక పరంగా మీరు ఊహించుకునే శిఖరాలు ఏవైతే ఉంటాయో వాటిని అధిరోహిస్తారు. సంవత్సరాలుగా పేరుకుపోయినటువంటి అప్పులన్నీ కూడా పూర్తిగా తీర్చుకోగలుగుతారు. మొత్తం తీరిపోతాయి. అలాగే మీకు రావాల్సినటువంటి మొండి బకాయిలు కూడా వసూలవుతాయి. ధనం ప్రవాహంలాగా వచ్చి పడుతుంది. డబ్బుకు ఇక నుంచి ఎటువంటి లోటు అనేటటువంటి మాట మీ యొక్క జీవితంలో వినిపించదు. మీరు చిన్న మొత్తంలో పెట్టిన పెట్టుబడి కూడా అది భూమి అయినా లేదా బంగారమైనా ఇలా ఏదైనా సరే కానివ్వండి, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, అది కల్పవృక్షంలా మారి మీకు రెట్టింపు లాభాలను అందిస్తుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేటు రంగంలో ఉన్నటువంటి వారికి, భూములు అమ్మాలనుకునే వారికి, కొనాలనుకునే వారికి ఇది ఒక సువర్ణ యుగంగా చెప్పుకోవచ్చు. ఎప్పటినుంచో ఈ వృషభ రాశి వారికి సొంతింటి కల అనేది ఉంది. ఈ సొంతింటి కల కంటున్నటువంటి వారికి ఆ కల ఈ యొక్క సంవత్సరంలో తీరుతుంది అని చెప్పేసి మనకు పండితులు చెబుతున్నారు. కేవలం ఒక్క గృహం మాత్రమే కాదండి, వాహనాల యొక్క కొనుగోలు, అలాగే విలువైనటువంటి వస్తువులు అంటే బంగారు ఆభరణాలు ఇవన్నీ కూడా మీరు సొంతం చేసుకునే ఒక మహా అద్భుతమైనటువంటి యోగం ఇప్పుడు మీకు నడుస్తుంది. ఈ సంవత్సరం మీ ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయి. అలాగే పిల్లల చదువు కావచ్చు, వివాహం కావచ్చు, లేదా గృహప్రవేశాలు కావచ్చు, ఇలా ఏ శుభకార్యమైనా సరే మీ కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది. సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి దంపతులకు కూడా ఈ ఏడాది తప్పకుండా సంతాన సౌభాగ్యం అనేది కలుగుతుంది. ఉద్యోగాల్లో ఉన్నటువంటి వృషభ రాశి వారికి ఇదొక మంచి అద్భుతమైనటువంటి కాలము. మీ యొక్క పనితీరు, మీ యొక్క అంటే టాలెంట్ ఏదైతే ఉందో అది మీ యొక్క యజమాని గుర్తించి, అంటే మీ యొక్క కష్టాన్ని, మీ యొక్క పనితీరుని, మీ యొక్క నిజాయితీని గుర్తించి మీ అంకిత భావంపై అధికారుల దృష్టిని ఆకర్షిస్తాయి. మీకు ప్రమోషన్లు వస్తాయి. మీ యొక్క శాలరీస్ ఏవైతే ఉంటాయో అవి ఆకస్మికంగా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. అలాగే నలుగురిలో గౌరవ మర్యాదలు మీకు తప్పకుండా దక్కుతాయి. ప్రమోషన్స్ మీకు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో అందుతాయి. జీతం గణనీయంగా పెరుగుతుంది. మీరు కోరుకున్నటువంటి ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. మీ యొక్క తోటి ఉద్యోగులకు మీకు మద్దతుగా నిలుస్తారు. వాళ్ళ యొక్క సపోర్ట్ అనేది కూడా మీకు ఉంటుంది. అలాగే వ్యాపార రంగంలో ఉన్న వారికి వారి వ్యాపారం కూడా 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. కొత్త శాఖలను ప్రారంభించటము, వ్యాపారాన్ని ఇతర నగరాలకు లేదా ఇతర యొక్క దేశాలకు కూడా విస్తరించటము, కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త తెలివితేటలతో వ్యాపారాన్ని బాగా డెవలప్ చేసుకోవటము, ఇవన్నీ కూడా మీరు చేస్తారు. దీని ద్వారా మీరు కోట్లలో లాభాలను ఆర్జించి సమాజంలో ఒక ప్రముఖ వ్యాపారవేత్తగా గుర్తింపు పొందుతారు. మీ యొక్క గౌరవ మర్యాదలు చక్కగా పెరుగుతాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. మీ మాట ఒక శాసనంలాగా పనిచేస్తుంది. మీ యొక్క సలహా కోసము, మీ యొక్క పొగడ్తల కోసము, మీ యొక్క సమాధానాల కోసము పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఎదురు చూస్తారు. న్యాయపరమైనటువంటి చిక్కుల్లో ఇరుక్కున్న వారికి, అంటే కోర్టు కేసుల్లో ఉన్న వారికి కూడా ఈ సంవత్సరము మీకు తీర్పులు అనుకూలంగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మీకు అంటే ఎటువంటి తప్పు అనేది లేదు కాబట్టి ఆ దైవం మీకు ఎప్పుడు తోడుగా నిలుస్తుంది. అలాగే ఆరోగ్యం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి మీకు ఉపశమనం అనేది లభిస్తుంది. మానసికంగా, శారీరకంగా మీరు చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు.
అయితే మీరు ఈ పొరపాట్లను మాత్రం సరిచేసుకోవాల్సి ఉంటుంది. మీరు తక్కువగా మాట్లాడటం, ఎక్కువగా పనులు చేయటము వల్ల మీరు అంటే ఈ యొక్క అదృష్టం ఏదైతే ఉంటుందో అది ఇంకా మీకు రెట్టింపుగా మారి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది. అలాగే మీ మీద నరదిష్టి, ఎదుటివారి యొక్క ఏడుపులు ఇలాంటివి కూడా ఉన్నాయి. మీకు ఈ అదృష్టము ఎప్పుడూ కూడా నిలిచి ఉండటానికి, అందరి యొక్క ఏడుపులు మీకు పోవటానికి, శత్రు ప్రయోగాలు ఏవి కూడా మీ మీద పని చేయకుండా ఉండటానికి మీరు కొన్ని చిన్న చిన్న పరిహారాలు అనేవి పాటించడం ద్వారా ఈ యోగాన్ని మరింత శక్తివంతం చేసుకోవచ్చు. వృషభ రాశి వారు ప్రతి శుక్రవారం రోజు చక్కగా లక్ష్మీదేవి యొక్క ఆలయానికి వెళ్ళటము, అలాగే ఇంట్లో కూడా లక్ష్మీదేవి అమ్మవారిని తామర పుష్పాలతో లేదా ఎర్రని మందార పుష్పాలతో చక్కగా అలంకరించి ఆవు నేతితో దీపాన్ని వెలిగించాలి. అలాగే పాలతో చేసినటువంటి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని నలుగురికి కూడా పంచిపెట్టడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎప్పుడూ కూడా మీపై ఉంటుంది. ముఖ్యంగా పేదవారికి, అందులోనూ ముత్తైదువులకు పాలు, పెరుగు, పంచదార, బియ్యము, తెల్లటి వస్త్రాలు వంటివి దానం చేయటం వల్ల శుక్రుడి యొక్క అనుగ్రహం అనేది మీకు ఇంకా రెట్టింపుగా ఉంటుంది. ఇలా చేయటం వలన మీ యొక్క సంపద ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది. తరగని ఐశ్వర్యము మీకు లభిస్తుంది. ప్రతిరోజు కూడా ఉదయం స్నానం చేసిన తరువాత ఓం శుక్రాయ నమః అనేటటువంటి శుక్ర బీజ మంత్రాన్ని 11 నుంచి 108 సార్లు జపించడం అనేది మీరు అలవాటు చేసుకుంటే మీలో ఉన్నటువంటి నెగిటివిటీ పూర్తిగా తొలగిపోయి ఆకర్షణ శక్తిని పెంచుతుంది. ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తుంది. మీకు రావాల్సినటువంటి డబ్బుని మీకు తిరిగి ఇప్పించటము, చిన్న చిన్న దోషాలు ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోవటం అనేది జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఇలా ఈ నియమాలను, చిన్న చిన్న పరిహారాలను మీరు ఆచరించండి. ఇక ఈ 2026వ సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్నటువంటి రెండవ అదృష్ట రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారిది రాశి చక్రంలో 8వ రాశి. వీరి రాశికి అధిపతి కుజుడు. ఈ రాశిలోనికి విశాఖ నక్షత్రము 4వ పాదము, అనురాధ నక్షత్రము 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రము 4 పాదాలు వస్తాయి. ఈ 2026వ సంవత్సరం వృశ్చిక రాశి వారికి అదృష్టాన్ని సరికొత్తగా పరిచయం అనేది అవ్వటం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం మీ రహస్యాధిపతి అయినటువంటి కుజగ్రహం యొక్క అపారమైనటువంటి శక్తికి, న్యాయదేవుడైనటువంటి శని భగవానుడి అనుకూలత, దైవ గురువు బృహస్పతి యొక్క శుభదృష్టి తోడవటంతో మీ యొక్క అదృష్టము ఉచ్చ స్థితికి చేరుకుందని చెప్పేసి మనకు పండితులు చెబుతున్నారు. ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు, బాధలు, శ్రమ, ఎదుర్కొన్నటువంటి అవమానాలు అన్నీ కూడా తొలగిపోయి మీ జీవితము ఒక నూతన విజయంలోకి అడుగు పెట్టబోతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం మీకు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే కోట్లాది రూపాయల సంపాదన మీకు వచ్చి మీ చేతిలో పడుతుంది. ఇది మీ యొక్క ఆర్థిక స్థితిని ఒక్కసారిగా మార్చివేస్తుంది. సంవత్సరాలుగా ముందుకు కదలని పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నిటినీ కూడా మీరు చకచకగా పూర్తి చేసుకుంటారు. మీ యొక్క పేరు ప్రతిష్టలను తెచ్చిపెట్టేలాగా ఆ యొక్క పనులు ఉంటాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి లాభాల పంట పండే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా భూ సంబంధిత వ్యాపారాలు, నిర్మాణ రంగము అనగా రియల్ ఎస్టేట్, వ్యవసాయము, యంత్రాలలో పనిచేసే వారికి ఇది ఒక సువర్ణ యోగం అని చెప్పుకోవచ్చు. అలాగే మీకు ధైర్య సాహసాలు ఏవైతే ఉంటాయో, మానసికంగా ప్రశాంతత ఏవైతే ఉంటుందో అవన్నీ కూడా రెట్టింపు అవుతాయి. ఎంతటి కష్టమైనటువంటి పనినైనా సరే చాలా తేలికగా, చాలా సునాయాసంగా మీ యొక్క తెలివితేటలతోటి, మీ యొక్క బుద్ధి బలంతోటి మీరు పనులను చక్కదిద్దుకుంటారు. శత్రువులు ఎవరైతే ఉంటారో వారిని మీ దారిలోకి తీసుకొచ్చుకునే అవకాశం అనేది ఉంటుంది. వారు ఎత్తులకు పై ఎత్తులు వేసి వారి యొక్క ప్లాన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు చిత్తు చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఉద్యోగ రంగంలో మీ మాటకు ఎదురు అనేది ఉండదు. మీ నాయకత్వ లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటిని, మీ నిర్ణయాధికారం మిమ్మల్ని ఉన్నత స్థానానికి తీసుకువెళుతుంది. ఉద్యోగాలలో ప్రమోషన్లు, జీతాల పెంపుదల, కోరుకున్న ప్రదేశానికి ప్రమోషన్స్ రావటము అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఈ సంవత్సరంలో మీకు అప్పుల బాధలతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకు అప్పులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. రుణ విముక్తులు
అవుతారు. కుటుంబంలో మీ మాటకు, మీ సలహాలకు విలువ పెరుగుతుంది. మీ నిర్ణయాలను అందరూ గౌరవించి పాటిస్తారు. సమాజంలో మీ యొక్క పేరు ప్రఖ్యాతలనేవి పెరుగుతాయి. మీరు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందుతారు. అయితే మీ రాశి వారికి ఏంటంటే కొంచెం కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే పూర్తిగా అంటే వినకుండానే కొంచెం ఆవేశపడి నిర్ణయాలు తీసుకోవటము, కొంచెం తొందరపాటు, కోపం ఎక్కువగా ఉండటం ఇలాంటివి ఉంటూ ఉంటాయి. కాబట్టి మీరు మీ యొక్క కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవటం చాలా ముఖ్యము. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటము, అనవసరమైనటువంటి వాదనలకు దిగటము, మధ్యవర్తిగా ఉండటము ఇలాంటి పొరపాట్లు చేయకూడదు. అలా చేస్తే మాత్రం అదృష్టాన్ని చేజార్చుకున్నటువంటి వారవుతారు. వృశ్చిక రాశి వారు ఈ అద్భుతమైనటువంటి యోగాన్ని మరింతగా పెంచుకొని దాని యొక్క పూర్తి ఫలితాలు మీరు అందుకోవటానికి కొన్ని రకాలైనటువంటి పరిహారాలు పాటించడం వలన మీకంతా కూడా బాగుంటుంది. మంగళవారం నాడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి సింధూరంతో పూజ చేసి హనుమాన్ చాలీసాను పఠించడం వలన కుజ దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. మీ యొక్క ధైర్యము, ఆత్మవిశ్వాసము పెరుగుతాయి. అలాగే కందిపప్పు, బెల్లము, ఎర్రని వస్త్రాలు, దానిమ్మ పండ్లు ఇలాంటివి మీరు పేదలకు దానం చేయటం వలన మీకున్నటువంటి దోషాలు తొలగిపోతాయి. ఇక 2026వ సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్నటువంటి రాసుల్లో 3వ రాశి మిథున రాశి. మిథున రాశి వారిది రాశి చక్రంలో 3వ రాశి. వీరి రాశికి అధిపతి బుధుడు. మిథున రాశిలోనికి మృగశిర నక్షత్రము 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రము 4 పాదాలు, పునర్వసపు నక్షత్రము 1-2-3 పాదాలు ఈ మిథున రాశి కిందకు వస్తాయి. ఈ 2026వ సంవత్సరం మిథున రాశి వారి జాతకులకు ఒక నూతన అధ్యాయాన్ని లెక్కించబోతుంది. ఈ ఏడాది గ్రహాల యొక్క గమనము మీకు అత్యంత అనుకూలంగా ఉండటంతో మీ జీవితంలో ఊహించిన సానుకూల మార్పులు చోటు చేసుకున్నాయి. మీ రహస్యాధిపతి బుద్ధికారకుడైనటువంటి బుధ భగవానుడు, అలాగే దైవ గురువు బృహస్పతి ఇద్దరూ కూడా మీకు అండగా నిలవబోతున్నారు. వారి దివ్యమైనటువంటి అనుగ్రహం వలన మీరు ఏది పట్టినా కూడా అది మీకు బంగారంగా అవుతుంది. మీరు పడ్డటువంటి కష్టాలు, బాధలు, ఎదుర్కొన్నటువంటి అవమానాలు, అనుభవించినటువంటి నష్టాలు మొత్తం కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీ జీవితంలోకి ఒక సరికొత్త వెలుగు అనేది ప్రసరించబోతుంది. విజయం, అదృష్టం అనేది మీ ఇంటి తలుపు తట్టబోతుంది. అలాగే ధనం ప్రవాహంలాగా వచ్చి పడుతుంది. మీకు రావాల్సినటువంటి మొండి బాకీలు, ఆగిపోయినటువంటి డబ్బులు మీకు అందుతాయి. కోర్టు కేసులు మీకు అనుకూలంగా, మీకు న్యాయమైనటువంటి తీర్పు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మీరు గతంలో పెట్టినటువంటి చిన్న పెట్టుబడులు కూడా ఇప్పుడు మహావృక్షాలుగా మారి మీకు కోట్లలో ఫలితాలను ఇస్తాయి. అలాగే మీ యొక్క ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి రెట్టింపుగా మారే అవకాశం అనేది ఉంటుంది. అంటే డబ్బు అనేది ఊహించనంతగా 4 దిక్కుల నుంచి మీకు కలిసి వస్తుంది. గ్రహాలు మీకు పూర్తి అనుకూలంగా ఉన్నందున మీరు ఏ వ్యాపారం ప్రారంభించినా కూడా అందులో మీకు విజయం అనేది తథ్యము. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అందరికీ కూడా కొత్త అవకాశాలు అనేవి ఉంటాయి. మీరు కోరుకున్నటువంటి అంటే ఉద్యోగాల్లో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, మీకు మంచిగా ఆకస్మికంగా పదవులు రావటము, ప్రమోషన్స్ రావటము, జీతాలు పెరగటము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. నలుగురిలో గౌరవ మర్యాదలు మీకు పెరుగుతూ ఉంటాయి. మీరు మీ యొక్క మాటలతోటి, మీ యొక్క తెలివితేటలతోటి ఎవరినైనా సరే మీ దారిలోకి తీసుకొచ్చుకోగలిగినటువంటి టాలెంట్ అనేది మీలో ఎక్కువగా ఉంటుంది. కేతు గ్రహ అనుగ్రహం వల్ల మీకు భూ సంబంధిత క్రయ విక్రయాలు బాగా లాభిస్తాయి. సొంతింటి కల నెరవేరుతుంది. కుటుంబంలో సంతోషకరమైన, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. పిల్లలు పెద్దవాళ్ళ మాట వినటం అనేది జరుగుతుంది. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నిటి నుంచి మీకు పూర్తిగా ఉపశమనం అనేది కలుగుతుంది. శని భగవానుడి యొక్క అనుగ్రహం మీకు ఎప్పుడూ కూడా ఉంటుంది. మీరు ఈ సంవత్సరం మధ్య కాలంలో భూములు, ఇల్లు లేదా ఇతర స్థిరాస్తులు కొనుగోలు చేయటానికి అత్యంత శుభప్రదమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అయితే ఇంతటి అదృష్టం మీకు వరించినప్పటికీ కొన్ని పరిహారాలు మీరు చేయటం వలన బుధగ్రహం యొక్క అనుగ్రహము మీకు అనుకూలంగా ఉంటుంది. మీరేం చేస్తారంటే గోమాతకు పచ్చిగడ్డిని ఆహారంగా తినిపించాలి. లేకపోతే ఏదైనా కూరగాయలను, పండ్లనైనా తినిపించవచ్చు. అలాగే ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయటము లేదా వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని సందర్శించి తులసిమాలతో అర్చన చేయించడం వలన గురుగ్రహ అనుగ్రహం అనేది లభించి మీకు సకల శుభాలనేవి కలుగుతాయి. పేదవారికి దానం అనేది మీ యొక్క సంపదను రెట్టింపు చేస్తుంది. ఇక 4వ అదృష్ట రాశి కన్యా రాశి. కన్యా రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఈ రాశికి అధిపతి గురుడు.
కన్యా రాశిలోనికి ఉత్తర పాల్గొని నక్షత్రము 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రము 4 పాదాలు, చిత్తా నక్షత్రము 1, 2 పాదాలు ఈ నక్షత్రాలలో జన్మించినటువంటి వారు కన్యా రాశి వారి కిందకు వస్తారు. 2026వ సంవత్సరం కన్యా రాశి జాతకులకు ఒక వరం అని చెప్పుకోవచ్చు. మీ రాశికి అధిపతి గ్రహాల యువరాజు అయినటువంటి బుధ భగవానుడు, అలాగే జ్ఞాన ప్రదాత అయినటువంటి దైవ గురువు బృహస్పతి ఇద్దరూ కూడా మీకు అండగా నిలవబోతున్నారు. దీనితో మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతుంది. ఇప్పటి వరకు మీరు పడ్డ బాధలు, కష్టాలు, అవమానాలు, నిందలు ఇవన్నీ కూడా పూర్తిగా మాయం కాబోతున్నాయి. ముఖ్యంగా మీ యొక్క ఆలోచన విధానము, మీ అపారమైనటువంటి తెలివితేటలు ఈ సంవత్సరం మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తాయి. దీనివల్ల మీకు అపజయం అనే మాటే మీ యొక్క దరికి చేరదు అని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా మీరు అత్యంత బలమైనటువంటి స్థితికి చేరుకుంటారు. ఆదాయం విపరీతంగా పెరిగి చేతిలో డబ్బు బాగా నిల్వ ఉంటుంది. గతంలో చేసినటువంటి అప్పులన్నీ కూడా తీరిపోయి మానసికంగా ప్రశాంతత అనేది లభిస్తుంది. భారీగా పొదుపు చేయటంలో అవుతూ ఉంటారు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు మీ యొక్క నూతన ఆలోచనలతో, వినూతమైనటువంటి వ్యూహాలతో ముందుకు దూసుకు వెళతారు. మీ యొక్క వ్యాపారం ఊహించిన రీతిలో విస్తరించి మీకు భారీ లాభాలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో, చేనేతి వృత్తి వారు ఎవరైతే ఉంటారో వారికి అధిక ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు ఇది ఒక పండుగ లాంటి సంవత్సరము. మీ యొక్క పనికి తగినటువంటి గుర్తింపు లభించి మీకు ప్రమోషన్స్ రావటము, మీ యొక్క జీతాలు పెరగటము, విద్యార్థులకు అనుకూలంగా ఉండటము, వ్యాపారస్తులు కూడా 4 దిక్కుల నుంచి డబ్బు దూసుకురావటము, శత్రువులు ఎవరైతే ఉంటారో వారు మిత్రులుగా మారటము, కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారటము, దీర్ఘకాలికంగా నలుగుతున్నటువంటి వివాదాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోవటము, రావాల్సినటువంటి మొండి బకాయిలు మీ చేతికి అందటము, మీ యొక్క సొంతింటి కల ఏదైతే ఉంటుందో అది నెరవేరటము, భూములు కొనుగోలు చేయటము ఇలాంటివన్నీ కూడా మీకు చాలా అద్భుతంగా ఈ సంవత్సరం మీకు ఉంటుంది. అలాగే మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం కూడా మీకు బాగుంటుంది. కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలన్నీ కూడా తొలగిపోయి సంతోషకరంగా, ఆనందంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. అయితే మీ యొక్క మాట తీరును మీరు మృదువుగా మార్చుకుంటే మీకు తిరుగులేని రాజయోగం అనేది పడుతుంది. ఈ అదృష్టం అనేది మీకు శాశ్వతంగా నిలుస్తుంది. కోపాన్ని, ఆవేశాన్ని పూర్తిగా తగ్గించుకోవాలి. అలాగే ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉంచుకోవాలి. ఆరోగ్యం మీద తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మీకు నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ నరదిష్టి వల్ల, అలాగే మీకు ఒక్కొక్కసారి ఏంటంటే కొంత ఎదుటివారు చేసేటటువంటి అంటే శత్రువులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ప్రయోగాలు మీకు తిప్పి కొట్టడానికి, మీకు ఇంకా ఆర్థికంగా లాభాలు కలిసి రావటానికి మీరు ప్రతి బుధవారము వినాయకుడి యొక్క ఆలయానికి వెళ్ళి కానీ లేదా ఇంట్లో కానీ స్వామివారికి ఇష్టమైనటువంటి గరికతో పూజించటం వలన మీ యొక్క పనులు ఏవైతే ఉంటాయో వాటిలో ఉన్నటువంటి విఘ్నాలు తొలగిపోతాయి. అలాగే ఆకుపచ్చ రంగుడి వస్తువులను ఎవరికైనా దానం చేస్తే చాలా మంచిది. అంటే పెసలు కానివ్వండి, మినుములు కానివ్వండి ఇలాంటివి దానం చేయటం వలన శని దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. అలాగే గోవుకు ఆహారంగా పచ్చిగడ్డి తినిపించటం వలన మీకు ఉన్నటువంటి దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. మీ జాతకంలో బుధుడి స్థానము మీ బంధువులకు కూడా సూచిస్తుంది కాబట్టి మీ అక్కా చెల్లెళ్ళతో అంటే మీ యొక్క రక్త సంబంధికులతో కూడా మీరు చాలా ఆనందంగా, సంతోషంగా, మంచి సంబంధాలతో ఉండటం అనేది జరుగుతుంది. వారిని గౌరవించటం వల్ల మీకు బుధుడి అనుగ్రహం ఎప్పుడూ కూడా మీకు ఉంటుంది. తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాలు కూడా మీకు అందుతాయి. అర్థమైంది కదండి. ఈ 2026వ సంవత్సరము ఏ 4 రాసుల వారికి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టబోతుందో అనేది, అలాగే మీరు పాటించాల్సినటువంటి పరిహారాలు కూడా చక్కగా మన వీడియోలో చెప్పబడ్డాయి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ వివరంగా చక్కగా నిదానంగా విని మీరు ఈ పరిహారాలను పాటించటము, మీకు అదృష్టం ఏదైతే ఉందో దానివల్ల మీ యొక్క నోటిని, అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క నోటిని కూడా తీపి చేసుకొని ఈ వీడియో మరికొంతమందికి చేరటం కోసం తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించినటువంటి వారు అవుతారు. దానివల్ల ఆ లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం మీకు ఇంకా రెట్టింపు అవుతుంది. మీకు ఇంకా బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయటం వలన మాకు కూడా కాస్తంత మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.